దేవుని ప్రియబిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక విషయమును మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అర్థమవుతున్నాయండి మీకు విషయాలు. అంత్య దినములలో అపాయమైనటువంటి కాలములు వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. ఈ దినమున ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని గొప్ప కృపను బట్టి ఏ విషయాలకు మనము విముఖులమై ఉండాలో దేవుడు మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఉపయోగకరంగాను, నన్ను నేను బలపరుచుకుంటూ మిమ్మల్ని బలపరచడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నాడు అన్న సంగతిని మరచిపోమాకండి. రండి మన మూల వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతూ ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు. చాలు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయము అంత్య దినములలో అహంకారులైన మనుషుల ఎడల, మనుషుల వైఖరికి విముఖుడవై ఉండాలి. అహంకారులు అని ఎవరిని అంటారు అనంటే, బైబిల్లో రాయబడిన మాట ప్రకారముగా అహంకారులు అనగా తమ్మును తాము హెచ్చించుకొని ఇతరులను కించపరిచే వారిని అహంకారులు అంటారు. తమ్మును తాము హెచ్చించుకొని ఇతరులను కించపరిచేవారిని. గర్వము అనేది బయట కనపడుతుంది. అహంకారము అనేది అంతరంగములో సుఖ నివాసము చేస్తుంది ప్రియులారా. గర్వము బయట కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే వారి మాటో, వారి చూపో, వారి క్రియో, వారి తలంపో, వారి నడకో గర్వాన్ని కనపరుస్తుంది. పిలిచినప్పుడు పలక్కోకుండగానో లేదా పలికిన మూతి విడుపుతోనో గర్వం కనిపిస్తుంది. కానీ అహంకారము అంతరంగములో ఉంటుంది. పైకి మాత్రం నవ్వుతూ ఉన్నట్లుగానే ఉండి తను చేయాల్సిన పనులన్నిటినీ చేసేస్తుంది. అలాంటి విషయాలు ఈరోజు మనం కొన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. అలాంటి వ్యక్తులను మనం కొంతమందిని చూసి మన ఆధ్యాత్మిక జీవితములో ఇలాంటి స్వభావాలకు విముఖుడవై ఉండాలి మనం. ఉదాహరణకు మూలవాక్యాన్ని చూద్దాం రండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. మీకు తెలిసిన విషయాలే ఇవి, కానీ ఇందులో నుంచి కొన్ని నూతన సంగతులు మీతో మాట్లాడమని ప్రభు చెప్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచును అంటున్నాడండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూసారా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని కోరిక ఏంటంటే ఒక వ్యక్తి నాశనము కావడానికి ముందు గర్వము నడుస్తుంది. ఒక వ్యక్తి పడిపోవడానికి ముందు అహంకారము. ఇప్పుడే చెప్పాను కదండి, గర్వము పైకి కనపడుతుంది, కానీ అహంకారము అంతరంగములో సుఖ నివాసము చేస్తుంది. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 75వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 75వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చాలు ప్రియులారా, దేవుడు కోరికండేది. భక్తుడైన ఆసాపు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మేమని చాలామంది దేవునికి స్తుతులు చెల్లిస్తారు, పాటలు పాడుతారు, అర్పణలు అర్పిస్తారు, నాలాగా దేవుని వాక్యము ప్రకటిస్తారు,
దేవుని స్తుతిస్తే అన్ని విషయాల్లో ఆసక్తి పరులై ఉంటారు. కానీ అంతరంగములో అహంకారం ఉంటుంది. వాళ్ళకేంటి నేను తలొగ్గేది, వాళ్ళనేంటి నేను గౌరవించేది, వీళ్ళేం నాకన్నా ఎక్కువ, వీళ్ళకేంది నేను ప్రాధాన్యత ఇచ్చేది, ఇలాంటిది అంతరంగములో ఉంటుంది. అందుకే అంటున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను సెలవిచ్చుచున్నాను, ఆజ్ఞిస్తున్నాను. ఎందుకు? అహంకారం అనేటటువంటిది చివరి దినాలలో అధికమైపోతుంది ప్రియులారా. ఈరోజు లోకంలో అహంకారం అన్నటువంటిది, గర్వము కనపడుతుంది, అహంకారం కనపరాదు. అది లోపలనే ఉండి ఎదుటి వ్యక్తిని పాడు చేయడం కన్నా తనను తాను పాడు చేసుకుంటుందండి. అహంకారం అనేది ఎదుటి వ్యక్తికి చేసే కీడు ఒక 25% అయితే తనకు తాను చేసుకునే కీడు 75% సుమా. అందుకే జ్ఞాని ఒక మాట అన్నాడు, చూస్తారా? 11వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి ప్రియులారా. 11 అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద ఏముందట? జ్ఞానం ఉన్నది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను అంటే, అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను పాత నిబంధన గ్రంథంలో, ఒక వ్యక్తిని క్రొత్త నిబంధనలో మీకు చూపిస్తాను. వారు అహంకారం వల్ల ఇతరులకు చేసిన కీడు కన్నా తమ జీవితాలు ఎంతగా అంతరించిపోయేటట్టుగా చేసుకున్నారో ఒక 2 వ్యక్తులను కొన్ని విషయాల ద్వారా మీతో మాట్లాడతాను. ప్రియులారా, ఎప్పుడు నా సందేశంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి కదండి, అలాగా ఈ సందేశాలలో కూడా కొన్ని పాయింట్సే ఉంటున్నాయి. మీరు వాటిని ఒకదాని వెంట ఒకటి నేర్చుకొని సమయానుకూలంగా దేవుని సంఘములో మీరు ఉపయోగించుకొని దేవుని సేవలో వాడబడుతూ మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకుంటూ మనమేమైనా ఇట్టి అహంకారాన్ని కలిగి ఉంటే అట్టి వాటికి విముఖులమై ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొదటి వ్యక్తిని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథములో ఈ అహంకారము కలిగిన వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎస్తేరు అనగానే మీకు వెంటనే గుర్తుకొచ్చింటుంది ఆ వ్యక్తి పేరు హామాను అని. అయితే హామాను యొక్క అహంకారము ఎలాగ బయట పెడుతూ వచ్చాడో దేవుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చూస్తున్నాం ప్రియులరా. రాజు గుమ్మమునున్న 5వ వచనం 6వ వచనం చదవండి చాలు ప్రస్తుతానికి. 5వ వచనము 6వ వచనాన్ని మనం చూద్దాం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించును. మరలా చెప్తున్నాను ప్రియులారా, గర్వము వేరు, అహంకారము వేరు. గర్వము పైకి కనిపించేదైతే అహంకారము అంతరంగములో ఉన్నది. అందుకే అహంకారము వెంబడి అవమానం వచ్చును అని కూడా అన్నాడు, ఇందాక మనం చదివాం. ఈ వ్యక్తి హామాను అనబడేటటువంటి వ్యక్తి. ఈ హామానుకు మొర్దెకై వంగలేదండి, నమస్కారం చేయలేదు. ఎందుకు వంగలేదు అనంటే, మొర్దెకై మేము యూదులమండి, దేవునిని తప్ప దేని ఎదుట మేము శిరస్సు వంచము అన్నది స్వభావం చెప్పాడు. మిమ్మల్ని గౌరవిస్తామయ్యా మేము, కానీ ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే కలిగే రీతిగా యూదులైన మేము ప్రభు ఎదుటే సాష్టాంగ పడతాం, నమస్కరిస్తాము అంటే, అయితే ఏముందిలే వారి స్వభావం అది అనుకునవచ్చు హామాను. కానీ హామాను ఈ వంగని మొర్దెకై ఒక్కని మాత్రమే కాదు, అతని అహంకారం చూడండి. ఇతని ఒక్కని మాత్రము చంపితే నా ప్రతాపం ఏముంది, నేను ప్రతీకారం ఏం తీర్చుకున్నట్లు అని అహంకారంతో ఎలాగ ఆలోచిస్తున్నాడంటే, ఇతని జనులెవరో కనుగొని వారందరినీ సంహరించాలన్నది హామాను యొక్క వ్యక్తిత్వం, అహంకారం. తప్పు కదండి. ఈరోజు లోకంలో క్రైస్తవ జనాంగాన్ని, సమూహం అంతటిని నాశనం చేయాలనుకుంటున్నారు మత ఛాందసవాదులు. భయపడనంటే ఒక మాట చెప్తాను. ఏంటో తెలుసా ప్రియులారా,
మహామైనటువంటి గనుల చేతనే కాలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు నివసిస్తున్నటువంటి దినాలలో ఒక మాట చెప్పాడండి తన కుమార్తెన ఇందిరాతో. ఏమిటో తెలుసా? క్రైస్తవులు నిద్రించుచున్న సింహము లాంటి వారు. సింహము నిద్రించినంత చేపు చిట్టెలకు కూడా నాట్యం ఆడవచ్చు. సింహము లేచిందనుకోండి, అడవికి రాజు కదా, ఏది దాని ముందు తోకాడించలేదు. చిట్టెలుక కాదు, అంతకన్నా పెద్దదైన ఏనుగు కూడా నాట్యం ఆడలేదు. క్రైస్తవాన్ని సమూహంగా నాశనం చేయాలన్నటువంటి అహంకారము కలిగిన ఎన్నో ప్రభుత్వాలనే దేవుడు తీసివేశాడు. ఈరోజు సామాన్యమైనటువంటి చిన్న చిన్న వ్యక్తులను బట్టి కుంగిపోమాకండి. అహంకారముతో కలిగినటువంటి ఈ హామాను తలదించుకునే పరిస్థితి ఒకటి జరిగింది. చూస్తారా? 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. తర్వాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. చాలు ప్రియులారా, ఎవరితను, ఏం జరిగింది ఇతనికి అని మనం చూస్తే జరిగింది ఒకటే ప్రియులారా. ఏంటది అని అంటే, హామానుతో అహష్వేరోషు రాజు మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఒక సంఘటన జరిగింది. ఏంటి అదనంటే, రాజును చంపడానికి 2 వ్యక్తులు ప్రయత్నం చేస్తే మొర్దెకై దాన్ని రాజుకు ముందే తెలియచేసి రాజుకు మరణం రాకోకుండా తప్పించాడు. అది గ్రంథములో లిఖించబడింది, కానీ రాజు ప్రాణాన్ని కాపాడిన ఈ వ్యక్తికి ఏ బహుమానం ఇవ్వలేదు. అది మనం చూస్తాం. అలాంటి దినాలలో హామానుడు పిలిచి అడుగుతున్నాడు. ఒక దినాన్న రాజుకు నిద్ర పట్టక ఆ గ్రంథమును తెప్పించుకొని చూస్తే, అరే మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు, తనకి ఏం బహుమానం ఇవ్వలేదే అని అనుకుంటే, మొర్దెకైని చంపడానికి అప్పటికే మొర్దెకైనే కాకుండా యూదుల అందరినీ చంపడానికి పగపని అహంకారంతో లోపలే ప్రయత్నాలన్నీ జరుపుతున్నటువంటి హామానును పిలిచాడు. హామాను, ఒక వ్యక్తి రాజును గౌరవించాలి అనుకుంటే, ఒక వ్యక్తి రాజును గణపరచాలి అనుకుంటే అది ఎలాగుండాలయ్యా అని హామానుని అడిగితే, హామాను అనుకున్నాడు, నన్ను తప్ప రాజు ఎవరిని గౌరవిస్తారు అని తన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేశాడు. రాజా, నువ్వు వేసుకునే వస్త్రాలు వేయాలి, నువ్వు ఎక్కే గుర్రం ఎక్కాలి, నువ్వు గణపరచబడినట్టుగా నీ ముందు ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటే రాజు ఒక వ్యక్తిని గణపరిస్తే ఇలాగుంటుందో అని చాటి చెప్పాలి, ఇలాగుంటేనే అతన్ని గణపరిచినట్లు అనంటే అహంకారము వెంబడి అవమానం వస్తుంది అన్నాను కదండి ఇందాక సామెతల గ్రంథం 11:2లో. ఇప్పుడు రాజు అంటున్నాడు, హామాను నువ్వు త్వరితంగా వెళ్ళి ఇవన్నీ చేయని అన్నాడు. ఎవరికి చేయాలి రాజా? మొర్దెకైకి ఇవన్నీ చేయి అని అన్నాడు. ఒక్కసారిగా ఏం చేయాలో హామానుకు అర్థం కాలేదు. హామాను ఇంక వెంటనే చేసేదేమీ లేక రాజు వస్త్రాలు మొర్దెకైకి వేసి రాజు గుర్రం ఎక్కించి మొర్దెకై కాళ్ళ దగ్గర నడుచుకుంటూ వచ్చి రాజు గనపరిస్తే ఇలాగుంటుందో అని చాటి చెప్పాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యము తెలియచేస్తుంది, అహంకారము కలిగినటువంటి హామాను మొర్దెకై గుర్రము మీద ఎక్కి ఉంటే మొర్దెకై కాళ్ళు కిందికి వెరాలాడుతుంటాయి కదండి గుర్రం మీద, ఆ కాళ్ళ దగ్గర నడుచుకుంటూ మొర్దెకైను పొగుడుకుంటూ వెళ్ళాడు. ఈరోజు అహంకారముతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని పిల్లల పాదాల దగ్గర నడుస్తారండి. కృంగిపోవద్దు, మనం కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు అనేకమైన ద్రోహ కార్యములు జరగకుండా. అంత మాత్రమే కాకుండా ఆయన అన్నాడు కదా, గర్వము వెంబడి నాశనం, అహంకారం వెంబడి నాశనం కలుగుతుందని. ఈ హామాను పతనం చూడండి ఎలాగుందో. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం ప్రియులారా. 9-10 వచనాలు మనం చదువుదాం. రాజు ముందర నుండు షండులలో హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య
హామాను ఇంటి యొద్ద నాటబడినదనగా రాజు దాని మీద వాని ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చాలు ప్రియులారా, హామాను 50 మూరల ఉరికొయ్యను తయారు చేశాడు. ఎవరి కోసం? అటు మొర్దెకయి యూదులందరినీ సంహరించాలని అహంకారము కలిగిన వ్యక్తి. కానీ ప్రియులారా, అహంకారము ఎంబడి అవమానము వచ్చును అంటే మొర్దెకయి గుర్రం మీద వెళ్తుంటే అవమానం పొందాడు. అంతేనా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇది జరిగినాకైనా, గుర్రము మీద మొర్దెకయిని ఊరేగించినాకైనా మనసు మార్చుకోలే హామాను. మరి ఎక్కువగా ఇంటికొచ్చి తన భార్య బిడ్డలతో స్నేహితులతో అన్నాడు, నేను చంపుదామనుకుంటే ప్రయత్నాలు వేరైపోతున్నాయి, ఏం చేయమంటారు అని అంటే, నువ్వేం భయపడగాకు, రాజును అన్నది జరిగేటట్టుగా చేస్తాడులే ఒకరోజు అంటే, ప్రయత్నాలు చేస్తూ 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 ప్రయత్నాల కన్నా ఎస్తేరు మొర్దెకయి జనులు చేసిన ప్రార్థన ఫలవంతమైనది ప్రియులారా. అందుకే నాశనమునకు ముందు నడిచిన గర్వము, అహంకారము పతనమైపోయే రీతిగా అహష్వేరోషుకు ప్రియమైన వాడుగా ఉన్నటువంటి హామానునే అంటున్నాడు, వీడిని తీసుకెళ్ళి ఉరివేయండి అని అంటే, షండులలో ఒకడు హర్బోనా అనబడే వ్యక్తి అంటున్నాడు, రాజా ఈ హామానేం తక్కువడు కదయ్యా, మొర్దెకయిని చంపాలని 50 మూరల ఉరికొయ్య తయారు చేసి పెట్టాడు ఆల్రెడీ ఇంటి దగ్గర అంటే, ఆ ఉరికే వినియాలేండ్రా, ఆ ఉరికొయ్యకే విని ఉరి తీయండి. నాశనం, అహంకారం మంచిది కాదండి. అందుకే యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు పేతురు రాసిన పత్రికలో. చూద్దాం ఆ మాటను, చూసి రెండో విషయాన్ని మీకు వివరిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అద్భుతకరమైన మంచి దేవుడు ప్రియులారు మన దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. అందుకే అంత్య దినములలో అహంకారులకు విముఖుడవై ఉండుము అన్నాడు. నీకేమైనా అంతరంగములో ఎవరి మీదైనా అహంకారం ఉంటే, నీకేమైనా ఎవరి మీదైనా అహంకార స్వభావము కలిగి ఉంటే విడిచిపెట్టే. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, దీనులకు కృపనిచ్చే దేవుడు ఆయన. మరియా దీనురాలు కాబట్టే నా ప్రభుల వారు ఆ గర్భాన్ని కోరుకున్నాడండి. యోసేపు దీనుడు కాబట్టే ఐగుప్తు మీద ప్రధానినిగా చేశాడు. దావీదు దీనుడు కాబట్టే ఇశ్రాయేలులకు ఒక ఉన్నతమైన మహారాజును చేశాడు. అహంకారము కలిగిన సౌలును కొట్టివేశాడు చూడండి. అహంకారము కలిగిన నెబుకద్నెజరును తీసివేశాడు చూడండి. అహంకారము కలిగిన హామానును తీసివేశాడు. ప్రాణమే పోయింది ప్రియులారా. ఇంకొక అహంకారిని కూడా మీకు చూయించి ఒక మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. రండి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక అహంకారి ఉంది. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుకుమని అడిగెను. చాలు. ఎవరీమే? హేరోదియా ఈమె పేరు. మీరు 14వ అధ్యాయాన్ని చదివితే చతుర్థాధిపతి అయిన హేరోదును గూర్చిన సమాచారం ఇది. ఆ హేరోదు తన అన్న లేకపోతే తన సోదరుడి భార్య అయినటువంటి ఫిలిప్పు అనబడే అతని భార్య అయిన హేరోదియాతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ దేవుని దాసుడైన యోహాను వెళ్ళి మాట్లాడుతున్నాడు.
ఎవరితో? హేరోదుతో. హేరోదు గారు, మీరు రాజు అండి. రాజు అంటే పరిపాలించేటటువంటి మీరు తండ్రి లాంటి వారు. తండ్రి లాంటి మీరు జనులకు మార్గదర్శకంగా ఉండాలి కదండి. జనులకు మార్గదర్శకంగా ఉండాలి మీరు. అలాంటిది మీరే అక్రమమైన జీవితాన్ని జీవించటం తప్పు కదా. సోదరుడి భార్యను ఉంచుకోవడం తప్పు కదా అని అంటే హేరోదేం మాట్లాడలేదు. కానీ హేరోదియా మాత్రం పగ పెట్టుకుంది, అహంకారం పెట్టుకుంది. వీడు సేవకుడైతే మాత్రం మమ్మల్ని అనే అంతటి వాడా అని అనుకుంది. ప్రియులారా, సమయం కోసం ఎదురు చూసింది చూడండి. అహంకారులు సమయం కోసం ఎదురు చూస్తారు. హామాను వలె చూస్తే ఒకరోజు హేరోదు జన్మదినం జరుగుతుంది. హేరోదియా కుమార్తె నాట్యమాడి రాజును మెప్పించింది. రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలమ్మాయి? రాజ్యములో సగం అడిగినా ఇస్తాను నేను, తీసుకో, ఏం కావాలనంటే ఈమె వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది. అమ్మా, రాజుగారు ఇట్లా అన్నారే, ఏదైనా ఇస్తాడట, కోరుకోమన్నాడు అంటే, అయితే బేటా నువ్వు ఒకటి కోరుకో బేటి. ఏంటో తెలుసా? యోహానును ఇప్పుడే తీసుకొచ్చి చెరసాల్లో పెట్టాడు కదా, అతని తల నరికి మనకు పల్లెంలో పెట్టిమ్మను. ఏంటండి ఈమె అహంకారం? సూటిగా మాట్లాడి తప్పును తప్పు అన్న వ్యక్తి భూమి మీద ఉండకూడదని రాజు మదనపడ్డా. పాపిష్టివాడైన ప్రభు అంటే భయం ఉంది. ఏం చేయాలో దిక్కు తెలియక మాట ఇచ్చిన దాన్ని బట్టి తల నరికించి తెచ్చి పల్లెంలో ఇచ్చారు. ఏం చేసుకుంటుందండి హేరోదియా? తర్వాత చరిత్రకారులు చెప్తారండి, హేరోదియా బహుఘోరమైన మరణాన్ని పొందిందట. ఈరోజు అహంకారం ఉండి, నీ దగ్గర అధికారం ఉండి నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ నువ్వు చేసింది నిద్రపోదు ప్రియులారా. నువ్వు చేసింది ఎప్పుడైనా నీ తల మీదికి రాకపోదు. సంఖ్యాకాండంలో అంటాడు, నీ పాపము నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుంది. అందుకే ప్రియులారా, అంతరంగములో ఎవరి మీదైనా అహంకారం ఉందేమో, నాకు అవకాశం వస్తే వారిని అనగదొక్కుతా, నాకు అవకాశం వస్తే వాళ్ళని సంఘంలో లేకుండా చేస్తా, నాకు అవకాశం వస్తే వాళ్ళను తొక్కేస్తా పాతాలనికని వద్దు. నిన్ను తొక్కకోకుండా జాగ్రత్త పడు. నిన్ను తొక్కకోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోసమా. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. అహంకారం మంచిది కాదు ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. అపాయకరమైన దినములలో, అంత్య దినములలో దేవుని నమ్మిన కుమారుడవుగా, కుమార్తెవుగా, స్వార్థ ప్రియులకు, ధనాపేక్షులకు, బింకములాడు వారికి, 4వది అహంకారులకు విముఖుడవై ఉండుము అంటాడు 5వ వచనములో. అయితే రాకడకు ముందట ఈ అహంకారులు అధికమైపోతారట. ఆ మాట చదివించి నేను ముగిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం అండి, 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అప్పుడు నరుల అహంకారము, చూసారా? అప్పుడు, ఎప్పుడు? చివరి దినాల్లో, రాకడకు ముందుగా నరుల అహంకారము అనగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త యెషయా ద్వారా. అప్పుడు, ఎప్పుడు? రాకడకు ముందు ప్రియులారా, అహంకారుల అహంకారము అనగద్రొక్కబడుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు అధికారం ఉందని, అందముందని, ధనముందని, బలముందని నువ్వు అహంకారముతో ఉండవచ్చు. కానీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. అహంకారం ఎందుకో తెలుసా? అంతరించిపోవడానికే. గర్వం ఎందుకో తెలుసా? నాశనము కావడానికే. అహంకారం ఎందుకో తెలుసా? పడిపోవడానికన్నాడు. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రభుత్వం అహంకారంతో ఉందా? పడిపోతుందండి. గర్వముతో ఉందా? నాశనం అయిపోతుందని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అందుకే మనల్ని ఏమని చెప్తున్నాడు అంటే, నరుల అహంకారము అనగదొక్కబడుతుంది, దేవుడు మాత్రమే ఘనపరచబడతాడు. దేవుని ప్రియబిడ్డలారా, పడిపోవుటకు ముందు
అహంకారమైన మనస్సు మనకెందుకండి? నాశనానికి ముందు గర్వము మనకు తెలిసింది కదండి. ఇప్పుడు రాకడకు ముందు దినాల్లో మనం ఉన్నాం. ద లాస్ట్ డేస్, చివరి దినాలు ఇవి. ఈ భూమి మీద నివసించే మానవాళి కొరకై ఎదురు చూస్తుంది మిక్కుటమైన వేండ్రముతో పంచభూతముల లయమకు ముందుగా. ఇలాంటి సమయములో జాగ్రత్తపరచబడదాం. మన అంతరంగములో ఎక్కడైనా అహంకారం ఉంటే విడిచిపెడదాం. వద్దు ప్రభువా, నా జీవితము ఏపాటిదయ్యా, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటిది కదా, నీటి మీద తేలుతున్న బుడగ లాంటిది కదా, త్రాసు మీద తేలిపోయే ధూళి వంటిది కదా. ఇలాంటి జీవితములో అహంకారం ఎందుకండి మనకు? అహంకారము వెంబడి అవమానం వస్తుంది అని ముందే దేవుడు చెబుతుంటే అహంకారానికి దూరంగా ఉందాం. కీర్తనాకారుడు అంటున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అన్నాడు కదండి 75వ కీర్తనలో. మరి జాగ్రత్తగా ఉందాం. మన అంతరంగములో ఎక్కడ అహంకారం ఉన్నా, అదే చెప్పాను ప్రియులారా, గర్వము పైకి కనపడుతుంది, అహంకారము అంతరంగములో ఉంటుంది. తగిన అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. అలాగ ఎదురు చూసిన హామాను ఏమయ్యాడు? ఎలాగ అంతరించిపోయాడు? హామాను ఒక్కడే అంతరించాడా? హామానుకు సహకారిగా అహంకారులుగా ఉన్నటువంటి తన భార్య బిడ్డలు మాత్రమే కాకుండా, తన స్నేహితులు మాత్రమే కాకుండా, తన జనాంగం అంతా కూడా అంతరించిపోయిందండి. అహంకారము కలిగిన హేరోదు అయితేనేమి, ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోది అయితేనేమి చరిత్ర పుటలలో తుడిచిపెట్టుకుపోయారండి. అహంకారము మంచిది కాదు ప్రియులారా. దేవుని బిడ్డలముగా చివరి దినాలలో రాకడకు ముందు ఉన్నటువంటి మనము దేవునినే మహిమపరుద్దాం. అహంకారమునకు దూరముగా ఉందాం. ఆరాధ్య దైవమైన దేవుని గణపరుస్తూ ఉందాం. దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. మరొక సందేశము కొరకై సిద్ధపడుకు ముందుగా తలలు వంచి ప్రార్థన చేద్దాం. మన అంతరంగములో ఎక్కడ అహంకారం ఉన్నా ఇప్పుడే తీసివేసుకొని ఆరాధ్య దైవమైన దేవుని ఎదుట శిరస్సు వంచుదాం. ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలముల గురించి మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది 4వ సందేశముగా మాలో ఎక్కడైనా అహంకారం ఉన్నా దాన్ని తీసివేసుకోవాలని మీరు పలికిన మీ పరలోకపు సంగతుల కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవా, మీ లేఖనము సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అందుకే అహంకారులై ఉండకూడని అహంకారులకు సెలవిచ్చుచున్నాను అన్నారు. ఈ అపాయకరమైన అంత్య దినములలో మా అంతరంగములో ఎటువైపునైనా అహంకారం ఉన్నట్లయితే దానిని తీసివేసుకొని మీ అడుగుజాడలలో నడుచుటకు కృప చూపండి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకే మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.